నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశాభివృద్ధి స్వప్నం కాదు, లక్ష్యంగా మారాలన్న ఉపరాష్ట్రపతి. భారత ఆర్థిక విధానాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్న జగదీప్ ధన్కర్. మేధోపరమైన కుతూహలం క్రమంగా తగ్గుతోంది. విశ్రాంత సీజేఏ చలమేశ్వర్ వ్యాఖ్య. నెలలో మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. టీటీడీ కీలక నిర్ణయం డిసెంబర్ 3 నుండి అమలు. తుపాను ప్రభావంతో తిరుపతిలో కుండపోత వర్షం. అధికారులు అప్రమత్తం. ఘాట్ రోడ్లో ముందస్తు జాగ్రత్తలు. అభివృద్ధి చెందిన భారతదేశం అనేది ఇక మీదట ఒక స్వప్నం కాదని, సవాలుతో కూడిన లక్ష్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. న్యూఢిల్లీలో డెవలప్డ్ ఇండియా 2047 విజన్ ఆఫ్ న్యూ ఇండియా 3.0 పేరుతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం దృఢ సంకల్పంతో తన లక్ష్యాన్ని తప్పక సాధిస్తుందని అన్నారు. భారత ఆర్థిక విధానాలను, డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రపంచ స్థాయి సంస్థలైన IMF, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకానమీ ఫోరం వంటి సంస్థలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులకు భారత్ మంచి గమ్యస్థానమని IMF ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేయకూడదని ఉపరాష్ట్రపతి సూచించారు. और ये मेरा सौभाग्य है कि मैं आपके संस्थान के माध्यम से मेरे विचार व्यक्त कर पाऊंगा। विकसित भारत अब सपना नहीं है, विकसित भारत लक्ष्य है और चुनौतीपूर्ण लक्ष्य है, और ये लक्ष्य हम हासिल कर रहेंगे, ये हमारा संकल्प है। और सोचिए क्यों नहीं, अतीत में हमारा इतिहास देखिए। प्राचीन काल में भारत विश्व गुरु था। नालंदा, तक्षशिला, मिथिला, वल्लभी कैसे विश्वविद्यालय थे। दुनिया भर के लोग आते थे, ज्ञान प्राप्त करते थे और ज्ञान छोड़ते भी थे। ये भारत में हुआ। बहुत बड़ा कालखंड था जिसमें भारत दुनिया की अर्थव्यवस्था का सिरमौर था। दुनिया की अर्थव्यवस्था में हमारा 1/3 हिस्सा था, फिर 1/4 हुआ। बीच में हम रास्ता भूल गए, अब वापस रास्ते पर आ गए। हमारी विरासत देखिए, 5000 साल का इतिहास, सांस्कृतिक विरासत, संस्कृति की जड़ें मजबूत हैं। वेद, उपनिषद, पुराण जैसे अमूल्य ज्ञान ग्रंथ हैं। रामचरितमानस, महाभारत जैसे महाकाव्य मानवता का जीवन का मार्ग प्रशस्त करते हैं। और आज जब हम देखते हैं तो भगवत गीता 18 अध्याय जीवन दर्शन प्राप्त होता है। ये सब हमारे देश में हुआ है। इसलिए हमारे मन मस्तिष्क पर छाया हुआ है कि 2047 में भारत निश्चित रूप से विकसित राष्ट्र बने, और आवश्यकता है अर्जुन की दृष्टि, एकाग्रता, इस लक्ष्य को प्राप्त करना है। और मेरे मन में कोई शंका नहीं है, पर चिंतन का विषय है, मंथन का विषय है। और जब हालात सुधर रहे हैं, बहुत सुधर गए हैं, सोचने का है। एक कालखंड था सोने की चिड़िया कहलाने वाले देश का सोना विदेशी बैंकों के अंदर गिरवी रखना पड़ा। एक कल्पनीय पीड़ा थी। कारण क्या था? हमारा विदेशी मुद्रा का भंडार $1 बिलियन के नीचे आ गया था। वर्तमान में देखिए क्या हालात हैं। हमारा विदेशी मुद्रा भंडार $650 बिलियन है, इससे आगे भी बढ़ रहा है, 700 तक भी छुआ है। తిరుమల తిరుపతి
తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి కొలువుదీరి బిఆర్ నాయుడు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం నాడు శ్రీవారి దర్శనం కల్పించాలన్నది ఆ నిర్ణయాల్లో ఒకటి. దీనిపై చైర్మన్ కీలక ప్రకటన చేశారు. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, చంద్రగిరి మండలం, రేణుగుంట మండల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని, ఈ నిర్ణయం 2024 డిసెంబర్ 3 నుంచి అమల్లోకి రానుందని బిఆర్ నాయుడు వివరించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఏటా డిసెంబర్ 15న జరిగే నావీ మారథాన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ లో నావీ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో నావీ మారథాన్ పై ఆయన సమీక్ష నిర్వహించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. సుమారు 13,000 మంది పాల్గొనేందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమైక్యత భావాన్ని చాటి చెప్పేందుకు నిర్వహించే ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి మొదలైన ఫుల్ మారథాన్ ఐఎన్ఎస్ కళింగ వరకు 21 కిలోమీటర్లు పరుగు సాగించిన తర్వాత అక్కడ యూటర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకోవడంతో 42 కిలోమీటర్లు పూర్తవుతుందని, హాఫ్ మారథాన్ ఐఎన్ఎస్ కళింగ వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలియజేశారు. విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. మహోపకారం చేసిన మహనీయులు పరాయి పాలనలో ఉన్నారని, వాటికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య ప్రయాగ రామకృష్ణ రచించిన టాప్ హెడ్స్ అండ్ టెయిల్ కోట్స్ అనే పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మేధోపరమైన కుతూహలం క్రమంగా తగ్గుతోందన్నారు. ఆంగ్లేయులు వ్యాపారం కోసం వచ్చినా వారికి రాజకీయ పెత్తనం లభించడానికి, వారు మన వ్యవస్థలోకి చొరబడ్డానికి కారణం మనమేనన్నారు. 2000 ఏళ్ల క్రితం మన దేశానికి వచ్చిన విదేశీ చరిత్రకారులు గొప్పగా వర్ణించిన రీతిలో ఇప్పుడు పరిస్థితులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ హిందువుల చేతులు కట్టేయడం, ఇతర మతాలకు దారులు తెరవడమే సెక్యులరిజంగా మారిందన్నారు. మన బుద్ధి దిగజారడం వల్లే మనపై అనేక దేశాలు శతాబ్దాల పాటు పెత్తనం చేశాయన్నారు. భారత్ వైపు ఏ దేశం చూడాలనుకున్నా ఇక్కడి గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకునే ఆలోచన మొదలు కావాలన్నారు. ప్రపంచీకరణ అంటే నేను ఏది చేస్తే అది చెయ్యాలి అనే రీతిలో గోబెల్స్ ప్రచారాన్ని రుద్దడమేనని, దీని నుంచి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రచయిత ప్రయాగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వైట్ సుప్రిమసీ యొక్క మెయిన్ ఫండమెంటల్ ఫిలాసఫీ ఏంటంటే కాలనైజ్ చేయడం అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ టార్గెట్ ఇన్ దేర్ పొలిటికల్ సినారియో. రెండవది అబ్యూజివ్ టైలరింగ్ అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, వాళ్ళకి ఎలాగా ఆ సొసైటీని వాళ్ళకి తగ్గట్టుగా చేంజ్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా బయట ఆ సిచ్యువేషన్ని, ఆ సర్కమ్స్టెన్స్ అంతా తయారు చేస్తూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆహారానికి దూరం అవ్వాలి. ఈరోజు మీ అన్నము, మీ పప్పు, మీ గోంగూర, మీ ఆవకాయ, మీ చారు, మీ పప్పు చారు, ఉలవచారు, మీ పెరుగన్నము, మీ నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ మనం అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయలేము. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళ పిజ్జా, వాళ్ళ మన బర్గర్లు, వాళ్ళ తాలూకా మెక్డొనాల్డ్స్, వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారు కేఎఫ్సి, పిఎఫ్సి, రకరకాల లేవకు అవి ఎంత ర్యాపిడ్ ప్రచారం పొందుతాయంటే అంత పొందుతాయి. అంటే టైలరింగ్ యువర్ ఫుడ్. బట్టలు, గాంధీజీ లాంటి వారు కూడా సత్యాగ్రహం చేశారు. ఆ బట్టలు వాడకూడదని దాన్ని కాల్ చేస్తే స్టిల్ గాంధీజీ పక్కనే ఉన్న నెహ్రూ గారు ఆ బట్టలే వాడారు. గాంధీజీ గారు ఇండియాలో అందరి బట్టలు తీసి కాల్ చేయండి, బట్టలు వాడకూడుతున్నారు. కానీ గాంధీజీ పక్కనే ఉన్న నెహ్రూ గారు మాత్రం ఆ బట్టలే దొరుకుతున్నారు. అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మన బట్టల మీద వాళ్ళు టైలరింగ్ చేశారు, మన ఫుడ్ మీద టైలరింగ్ చేశారు. మన ఇల్లు, నిన్న ఎవరో చాలా గమ్మత్తుగా మాట్లాడుతూ వచ్చారు, చాలా అద్భుతమైన మాట. ఒకప్పుడు మనకు డిటాచ్డ్ టాయిలెట్స్, అటాచ్డ్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు అటాచ్డ్ టాయిలెట్స్, డిటాచ్డ్ ఫ్యామిలీస్. సో ఇలాంటి ఒక వ్యవస్థ, అంటే మన ఇంటిని వాళ్ళు డిజైన్ చేశారు, మన ఫుడ్ని డిక్టేట్ చేశారు. మన బట్ట ఇలా వేసుకుంటే నువ్వు కల్చర్ ఉంది, మనం పంచె కట్టుకుని ఇలా ఉంటే నీకు కల్చర్ లేదు, నువ్వు పాతకాలపు వాడిని, స్టోన్ ఏజ్డ్ పర్సన్. అలాగనే మన మాట, మన భాష వాడితే
నీ కల్చర్ లేదు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ మీద అంటే మన భాష మీద టైలరింగ్ చేశారు, డిక్టేట్ చేశారు. ఇలా ఒకటి కాదు, అట్లాస్ట్ ఇంకా వాళ్ళ ఇంటెన్షన్ కూడా మన దేవుడిని కూడా డిక్టేట్ చేశారు. ఈ దేవుడు దేవుడు కాదు, ఈ దేవుడే దేవుడే అని పెట్టారు. మీరు ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నాట్ ద వైట్ కలర్ దట్ వీఆర్ వరీడ్ అబౌట్, ఇట్ ఈస్ ద కాన్సెప్ట్, ద వెరీ వరీడ్ కాన్సెప్ట్ బిహైండ్ ద వైట్నెస్, హౌ దే ఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్, అబ్యూస్. అమెరికాలో నేను చాలా తిరుగుతున్నప్పుడు నేను విన్న కథలు, కుప్పల తెప్పల కథలు ఏంటంటే, ఒకప్పుడు బ్లాక్స్ అంటే దే ఆర్ స్లేవ్స్, ఇప్పుడంటే అమెరికా, ఇందాక లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు వారికి చాలా అనుభవాలు ఉన్నాయి, అన్ని ప్రపంచాలు తిరుగుతూ ఉంటారు. ఆయన చిన్న వ్యక్తి గారు, తెలమేశ్వర్ గారు, ఆయన మీకు తెలుసు, సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన చాలా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. డాక్టర్ గారు అయితే మీకు చెప్పక్కర్లేదు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సన్యాసి రామ్ గారు, చాలా మంది సన్యాసి రావు అంటున్నారు, రావునే అంటారు కానీ రామ్ సో రాముడే సన్యాసి అనుకోండి. సో ఒక రకంగా కన్వర్షన్ అనే పదం కొద్దిగా హార్డ్ పదం, కానీ డిప్లొమాటిక్ వర్డ్ ఏంటంటే టైలరింగ్. కన్వర్షన్ అనేది రగ్గడ పదం, అది మనం ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు వాడుకుంటున్నాం ఆ పదం, కానీ వాళ్ళు చేసినంత టైలరింగే. ఎలా చేస్తే మనకు తెలియకుండానే మనం వాళ్ళ మోసలోకి వెళ్ళిపోతాము, అలా వాళ్ళు మనల్ని నడుపుకుంటూ తీసుకొచ్చినటువంటి ఘనత అయితే వాళ్ళదే. మనం ఎంత గనులం అని అంటే గనులు కాగా కొద్దిగా మనం ఎంత గనులంటే మనకు తెలియకుండా మనమే దిగబడిపోతూ ఉండడం, ఆఖరికి కాలిపోయిన తర్వాత పైకి తెచ్చుకోవడం. నిజంగా ఇప్పటికీ మన భాష, మన సంస్కృతి ఇలా నిలబడిందని అంటే ఇవాళ హిందీ భాష ఇలాంటి సంఘాలు, తెలుగు భాషా సంఘాలు, అలాగనే మన మాతృభాషల్ని మనకు ప్రోత్సహిస్తూ చేసేటువంటి ఉద్యమాలు ఇప్పటికీ ఈరోజు మోడర్న్ ఏజ్లో ఇంత దాంట్లో కూడా మనం ఈరోజు నిలుపుకోగలిగేటువంటి ఒక గొప్ప ఒక ఉద్యమాన్ని చాలా మంది చేస్తూ వచ్చారు. నాకు ఉద్యోగం ఉండేది, ఉద్యోగం ఉన్నవాడికి ఈ దేశంలో మర్యాద ఉండేది. నా ఉద్యోగం కూడా లేదు, అయిపోయి 7 ఏళ్ళు అయింది. అయినా ఇంకా నేను రావాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా ఒప్పుడు అర్థం కాలేదు. అయినా అతను పెంచారు కాబట్టి ఇంకా పంపించారు. అయితే ఒక మాట కాపీ ఇచ్చి ఫుల్ కాపీ పేపర్ బ్యాగ్ నా అభిప్రాయం రాశానంటే ఇందులో మీరు అభిప్రాయాలతో ఎదురు మీరు ఏకీభవించకపోతే చెప్పవచ్చు, తప్పేం లేదు. నేనేమనుకోకుండా పుస్తకం తీసుకుని చదివాను. నాకు ఒక చెడపే ఉందండి, మా స్టూడెంట్ నేను చాలా క్రానిక్ డిసెంటర్ అని చెప్పి కితాబ్ ఉంది. నలుగురితో ఎప్పుడు నడవని జవనిష్టం అభిప్రాయాలు వేరే చెప్పారు. సోమవారం అంటే దృష్టిలో చాలా విచిత్రాలు జరుగుతాయి. నేను విచిత్రం సరే. ఇంకొక సమస్య ఉన్నది. ఇవాళ రేపు దేశంలో తర్వాత మాట్లాడదాం. ఈ దేశంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఒకటి ఏమిటంటే సహనం అనేది, ఇంకొక అభిప్రాయాన్ని గౌరవించడం అనే తగ్గిపోతుంది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వర్షం దంచుకొడుతోంది. వర్షంతో పాటు బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తిరుమల అంతటా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో కొండపై చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనానంతరం లడ్డూ ప్రసాదం గదులకు చేరేందుకు ఇబ్బందులు గురవుతున్నారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఘాట్ రోడ్ లో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారీ వర్షం దృష్ట్యా పాప వినాశనం శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ప్రధాన జలాశయాలు నీటి మట్టం పెరిగాయి. దీంతో జలాశయాల వద్ద కూడా నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
మహిళలు కూడా గంజాయి స్మగ్లర్లుగా మారిపోయారు. తమిళనాడు నుంచి వచ్చిన 4 స్మగ్లర్లలో 2 మహిళలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులలో వీరికి ఏటు లాసంగి మల్లన్నతో పరిచయం ఉంది. తమిళనాడుకు చెందిన 51 ఏళ్ల షకీలా గుణ మరో 3తో కలిసి వచ్చి తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 కేజీల గంజాయిని 2 టౌన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన 2 టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గుణ అని ఈ చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్నని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ యొక్క రైడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి, ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము. మాడుగుల నుంచి వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా పోలీసు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈరోజు పేపర్లో వచ్చింది, ఈగిల్ అని పెట్టారు సంస్థని. దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మన సిటీలో చూసుకున్నా చాలా వరకు తగ్గింది. ఇలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి. ఎందుకంటే అక్కడంతా ట్రైబల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఆగిపోతుంది. అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్టులు పెట్టారండి. మన సిపి గారు శంకరప్రాట బాచీ గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి 24 గంటలు దాని మీద నిఘా పెట్టారు. చెక్ పోస్టులు మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ పెట్టాం, కాంప్లెక్స్ దగ్గర పెట్టలేదు. మన కాంప్లెక్స్ దగ్గర మనకి పెట్రోలింగ్ మూమెంట్ అంటే మరి 100% ఏ నేరము ఎవరు చేయలేరండి. కొంతవరకు పూర్తిగా 90% మన సిటీలో అయితే కంట్రోల్ చేయడం జరిగింది. మెయిన్ అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో, అది మనం అరికట్టాలి. అది ఎక్కువగా ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ జరుగుతుంది. ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటాయి. సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా జడ్జి బి సాయి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎన్వి రమణను మర్యాద పూర్వకంగా కలిశారు. विराट नाम दे सगुंबा राक्षस हाय
డిసెంబర్ 1వ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అందజేశారు. పాకాల మండలం పాకాల పంచాయతీ గాంధీనగర్ లో కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ముందు రోజునే పెన్షన్లను అందజేశామన్నారు. పెన్షన్దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేనేం చేస్తాను, నా పనులు నేను ఉన్నా. మహారాష్ట్రలో తాము అనుసరించిన ఎన్నికల విధానాలు పారదర్శకంగా ఉన్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలను తప్పక సమీక్షిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి దశలోనూ అన్ని పార్టీల ప్రమేయంతోనే నిర్ణయాలు తీసుకుని అమలు చేశామని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపి వారి అభ్యంతరాలను తెలుసుకున్నాక దీనిపై తమ స్పందనను లిఖిత పూర్వకంగా తెలియజేస్తామని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా తెలియజేసింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ప్రోటోకాల్ ఏఈఓ వి రాంబాబు, పిఆర్ఓ నాయుడు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. కప్పస్తంభ ఆలింగనం, బేడ మండప ప్రదక్షిణం తరువాత స్వామివారి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు వీరికి స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. ఏఈఓ ఆనంద్ కుమార్ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. విశాఖ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సగటు వర్షపాతం 6 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెందుర్తి మండలంలో అత్యధికంగా 11.2 మిల్లీమీటర్లు, ఆనందపురం 10 మిల్లీమీటర్లు, విశాఖపట్నం రూరల్ 9, భీమునిపట్నం 8.4, పద్మనాభం మండలం 8.2, సీతమ్మధార 6.4, మహారాణిపేట 4.2, పెదగంటాడ 2.8, గాజువాక 2.4, గోపాలపట్నం 1.8, ములగడ 1.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని, రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సిబ్బందికి సూచించారు. గండేపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ రికార్డులు పరిశీలించారు. స్టేషన్ లో పెండింగ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అన్ని చోట్ల శ్మశానాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయన్నారు. నర్సీపట్నంలో ఉన్న 5 శ్మశానాలలో పార్కుల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారు సేద తీరే విధంగా వీటిని తీర్చిదిద్దుతామని చెప్పారు. నియోజకవర్గంలోని 100 పంచాయతీలో శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఏంటంటే మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మనకి శ్మశానానికి తీసుకెళ్తారు. శ్మశానాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. అసలు లోపల అడుగుపెట్టే పరిస్థితులు లేవు. అంటే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నర్సీపట్నం టౌన్లో మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నేనున్న ఈ శ్మశానం పురాతనమైన శ్మశానం. దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సీఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను. నేను స్పాన్సర్ చేశారు. ఎంత అవుతుందమ్మా దీనికి? అంచనాగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దీనికి. రమణ గారు దానికి సాయం చేస్తున్నారు. దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరన్నా శ్మశానానికి వస్తే పార్కులో ఉన్న ఫీలింగ్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే టౌన్లో కూడా మన మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి.
5 శ్మశానాలకు ఇది కాకుండా మిగతా 4 శ్మశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉన్నాయి మనకి. 100 పంచాయతీల్లో కూడా శ్మశానాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి శ్మశానాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా ఒక పార్కులా డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం. అంచేత ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ శ్మశానాలను డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను. అదానితో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అదాని ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీ పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అదాని నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ప్రజల మీద లక్షల కోట్ల రూపాయలు భారాలు వేసే విద్యుత్ ప్రాజెక్టులు అసలు రంగు ఇప్పటికైనా బయట పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగారావు డిమాండ్ చేశారు. ఈ భారీ కుంభకోణంలో కూటమి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అదానీతోటి అధిక ధరలకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఖరారు చేసుకొని 100 కోట్ల రూపాయలు ముడుపులు అదాని నుంచి తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణం ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని నిగ్గు తెలిసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని సెంట్రల్ జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీ ఇటు రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. కేంద్ర బీజేపీ సర్కారుతోటి లాలూచీ పడి జగన్మోహన్ రెడ్డి అది బలవంతంగా లొంగ తీసుకుంటే లొంగిపోయి కేంద్ర సౌర విద్యుత్ సంస్థ దగ్గర నుండి అధిక రేట్లకు అదాని యొక్క సోలార్ విద్యుత్తుని ఆంధ్ర రాష్ట్రంలో ఒప్పందం చేసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటిది కూడా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సౌర విద్యుత్ సంస్థతో కుదుర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.